హైదరాబాద్ లో వాకర్స్ హడలిపోయే ఘటన ఇది. మూసాపేటలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాకర్స్ పైకి డీసీఎం దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రమ, ఉషా, పుష్ప, కిషోర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి కారణమేంటి, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో వాకర్స్ హడలిపోయే ఘటన ఇది. మూసాపేటలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాకర్స్ పైకి డీసీఎం దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రమ, ఉషా, పుష్ప, కిషోర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి కారణమేంటి, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ కథనం ఏంటి? హైదరాబాద్ లో వాకర్స్ హడలిపోయే ఘటన ఇది. మూసాపేటలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్కి వెళ్లిన కొందరిపై డీసీఎం దూసుకెళ్లడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో రమ, ఉషా, పుష్ప, కిషోర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి కారణాలేంటి, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఐడియల్ చెరువు వద్ద వాళ్ళు తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్నటువంటి మహిళలు, అదేవిధంగా కొంతమంది వాకర్స్ మీదకి ఒక కాలనీ నుండి అందరం కలిసే వెళ్తున్నాము. ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా వేరే రూట్ నుంచి అపోజిట్ లో 2 వస్తున్నారు. మేము ఇటువైపు నడుస్తున్నాం అనమాట. అపోజిట్ లో వెహికల్ అపోజిట్ లో వెళ్ళాలని చెప్పి మేము ఇలా నడుస్తున్నాం. సో మా ముందే వెహికల్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అనమాట. అది మేము ఆ బాటిల్స్ అలా జంప్ అవుతుంటే డివైడర్ కూడా లేదు కదా, ఎందుకు ఇంత ఫాస్ట్ వెళ్తున్నాడు తిను అనుకున్నాం. సో వీళ్ళ అంటే ఎవరు అరవలేదు యాక్చువల్గా. సో మనుషుల వెహికల్ తగిలిందేమో అని మేము అనుకున్నాం. సో మా పక్కన ఉన్న వాళ్ళిద్దరు వెళ్ళి చూస్తే లేదు, ఇందాక మన కాలనీ వాళ్ళే జరిగింది అని లోపి ఆంటీ అంటే మా ముందే ఇలా బోర్లో పడి ఉంది. మేము వెళ్ళేసరికి ఇట్లా వెలుకలో చూసేసరికి ఆమె ఇమ్మీడియట్గా 4 బయట పెట్టేసి ఇమ్మీడియట్ స్పాట్ అవుతుంది. సో వీళ్ళందరికీ ఇంకా అంత అన్కాన్షియస్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇంకా ప్రైవేట్ వాళ్ళదేనా, ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళదన్నా?
హైదరాబాద్లో వాకర్స్ హడలిపోయే ఘటన ఇది. మూసాపేటలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాకర్స్ పైకి డీసీఎం దూసుకెళ్లడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో జ్యోతి అనే మహిళ మృతి చెందింది. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రమ, ఉషా, పుష్ప, కిషోర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి కారణాలు వెతికే పనిలో పడ్డారు. బ్రేక్ అంటే ఒకసారి స్క్రోల్ చేస్తే ఒక్క ప్రైవేట్ వాళ్ళు కదా ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళదన్నా తీసుకొస్తున్నారు